కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీనే కాదు మొత్తం భారతదేశం అంతా తిరిగి విద్యాశాఖలో విద్యాశాఖలో అమలవుతున్న ఏవైతే విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడం. అట్ ద సేమ్ టైం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తను నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన దాని నేపథ్యంలో ఖచ్చితంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకు కాక్రోచ్ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పడమే కాకుండా ఢిల్లీలో మొట్టమొదటిసారిగా మనం చూసాం పెద్ద ఎత్తున జనాలు అక్కడికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, దాని అభిమానులు కావచ్చు, వేల సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. అయితే ఈ నెల 14న హైదరాబాద్ కేంద్రంగా ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా నిర్వహించేందుకు పూనుకుంది. ఇక్కడ హైదరాబాద్లో ఈ యొక్క నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 14వ తేదీన హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఈ యొక్క ధర్నా చౌక్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఇన్విటేషన్స్ అందిస్తున్న పరిస్థితి. అయితే ఢిల్లీలో జరిగిన ధర్నాపైనే అనేక మంది అనేక విధాలుగా పెదవిరిచారు. అయితే ఇది సోషల్ మీడియాలో కేవలం ట్రోలింగ్కి మాత్రమే పనికొచ్చే ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో ధర్నాలు చేస్తుండడం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడంతో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు దాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే మనం ప్రధానంగా ఇక్కడ ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, యూట్యూబర్లను టార్గెట్ చేయడం అని కాదు, కానీ ఒక సమస్యను లేవనెత్తిన ఒక కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, XYZ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, దానికి సమస్యను ప్రతిబింబించే విధంగా సోషల్ మీడియా యాక్టివిటీస్ పనిచేయాలి. కానీ మన దగ్గర ఉన్న తెలుగు యూట్యూబర్స్ చాలా భిన్నంగా పనిచేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతి చిన్న అంశాన్ని ప్రజలకు నెగిటివ్గా దాన్ని పబ్లిసిటీ చేసే ప్రచారం చేస్తున్నారు. అయితే రేపు హైదరాబాద్లో నిర్వహించే ఈ యొక్క ధర్నాకు ఎంతమంది జనాలు వస్తారు, హైదరాబాద్ తర్వాత ఇది కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు సాగుతుందా, ఇప్పటికే ఇది కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కువ రోజులు ఏమీ మనుగడలో ఉండదని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా యువత సమస్యలను, నిరుద్యోగం, అదేవిధంగా విద్యాశాఖలో అలుముకున్న చీకట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేంత వరకు మేము పోరాటాలు చేస్తామని చెప్పడం, దాన్ని యువత ఆహ్వానించడం, మొదట వ్యంగ్యంగా దీన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఈరోజు ప్రజల్లోకి, యువతలోకి ముఖ్యంగా చాలా బలంగా వెళ్తున్న పరిస్థితి మనకు భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కనిపిస్తుంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాన్ని ఎప్పటికప్పుడు దాని ఉద్యమాన్ని తిప్పికొడదాం, నీరుగారుద్దాం అనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తెలుగులో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే బీజేపీకి అనుకూలంగా బీజేపీ ఫండింగ్ చేస్తున్న ఛానల్స్ ఉన్నాయో ఇవి కాక్రోచ్ జనతా పార్టీని మొత్తం కూడా నిర్వీర్యం చేసే విధంగా వీడియోలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ధర్నాలు చేసేందుకు నిర్ణయించుకున్నారంటే మనము ఒక రకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఎన్నికల్లో పోటీ చేస్తుందా, లేదంటే కేవలం ఈ ఉద్యమాలకే పరిమితం అవుతుందా, ఇది దేశంలో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీలను ఢీకొట్టే స్థాయికి ఎదుగుతుందా అంటే మనం దానిపైన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం నీట్ పరీక్షా పత్రానికి సంబంధించి వాళ్ళు చేపడుతున్న ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ఉద్యమం కావచ్చు, వారందరికీ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ రావడం నిజంగా కూడా ఈరోజు ప్రతి యూట్యూబర్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, మీడియా సంస్థలు కూడా నీట్ పరీక్ష అర్ధాంతరంగా నిలిచిపోయింది కేవలం ప్రశ్నాపత్రం లీక్ చేసిన దీన్ని ప్రశ్నించాల్సిన గొంతులన్నీ కూడా మూగపోవడం, వక్రీకరించి చెప్పడం, దీనికి ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన ఇంట్లో మన పిల్లలు కూడా నీట్కి ప్రిపేర్ అయి ఉంటే కనుక ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం దీన్ని కొంత ఖండించాల్సిన అవసరం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయంగా పైకి వస్తుందా, లేదంటే ఇది పోటీ చేస్తుందా, ఇతర హైదరాబాద్ లాంటి నగరాల్లో పోటీ చేస్తుందా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తుందా అనేది కూడా మనకు తెలుసు. మన దగ్గర రాజకీయ పార్టీలు ఏ విధంగా పల్లగుల్లలు పడుతున్నాయో, ప్రజాక్షేత్రంలో గెలవలేకపోతున్నాయి. అలాంటిది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది, యువతలోకి వెళ్తుంది. సో దీని ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపైన భిన్నమైన విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో మన దగ్గర హైదరాబాద్ తెలుగు ప్రాంతంలో ధర్నా చౌక్లో 14వ తారీఖు ఈ యొక్క ధర్నా ఉన్న నేపథ్యంలో ఎంతమంది జనాలు వస్తారు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, దాని సపోర్టర్స్ సోషల్ మీడియా వేదికగా చాలామంది దాదాపు 30 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చిరంటే అది ఒక దేశంలో ఒక సంచలన విషయంగా మనం మాట్లాడుతున్నాం.
సో రేపు హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు సాగుతుంది, అయితే ఇది యువత ఆవేదనకు అర్థం పట్టే విధంగా పనిచేస్తుందా, లేదంటే కేవలం ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చి లేదంటే అక్కడ టీషర్ట్లు అమ్ముకోవడం, అంటే చాలా మంది యూట్యూబర్లు మాట్లాడినట్టు మాస్కులు టీషర్ట్లు అమ్ముకోవడానికి పరిమితం అవుతుందా కూడా మనం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 14వ తేదీన నిర్వహించే ధర్నా తర్వాత మరొకసారి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.